పాండవుల్లోనే అందగాడెవరో మీకు తెలుసా? అది తెలియాలి అంటే ఈ వీడియో ఫాలో అవ్వండి. కుంతీదేవి ముగ్గురికి జన్మనిస్తుంది కానీ మాద్రి ఎవ్వరికీ జన్మనివ్వలేదు. ఏ ఆడదైనా తను తల్లి అయ్యి అమ్మ అనిపించుకోవాలనే చూస్తుంది కదా, కాబట్టి మాద్రి చాలా బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన పాండురాజు కుంతీదేవితో తనకి వరంగా వచ్చిన మంత్రాన్ని మాద్రికి ఉపదేశించమంటాడు. మాద్రి ఆ మంత్రంతో అశ్విని దేవతలను పిలుస్తుంది. నకుల సహదేవులు పుట్టారు. పాండవుల్లోనే అందరికంటే అందమైన వాడు నకులుడు. ద్రౌపదియే ఒకసారి ఆ మాట చెప్తుందన్నమాట. నకులుడు అంతటి అందగాడు. కొన్నాళ్ళకి పాండవులు కొంచెం పెద్ద అవుతూ ఉండగా పాండురాజు ఎందుకో మాద్రితో సంగమిద్దాం అనుకుంటాడు. తనకున్న శాపాన్ని మర్చిపోతారు ఇద్దరు. అప్పుడు సంగమిస్తే పాండురాజు చనిపోతాడు. తన వల్లే తన భర్త చనిపోయాడు అని మాద్రి కూడా పాండురాజుతో సతీ సహగమనం చేస్తుంది. నకులుణ్ణి సహదేవుణ్ణి తన సొంత పిల్లల్లాగా కుంతీదేవే చూస్తుంది. పాండవులుగా వాళ్ళందరినీ 5గురిని తన సొంత పిల్లల్లాగా చూసుకుంది. కుంతి అంత గొప్పది, మహానుభావురాలు. రేపటి నుండి అసలైన మహాభారతం, రసవత్తరమైన మహాభారతం ప్రారంభమవుతుంది. జై శ్రీకృష్ణ.